వచ్చే టైంలో కూడా నిర్మోహమాటంగా తీసవతల పడేశారు, ఎవరికి ఏమి చెప్పలేదు అన్నటువంటి వాదన ఉంది. మీకేమన్నా చెప్పారా, లేకపోతే అలాగ తీసేస్తున్నామని చెప్పారా? సార్, ముఖ్యమంత్రి గారు తప్పండి ఇదంతా కూడా. ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే నాతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ అసలు ముందే చెప్పారు కదా, ఈ మంత్రివర్గం 2.5 సంవత్సరాలు అని చెప్పి ముందే చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఆ మైండ్ ఫిక్స్ అయింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కొంతమంది అనుభవేజులు ఆయన, కొంతమంది సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆయన కంటూ, ఎందుకంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి కానీ, బొత్స సత్యనారాయణ గారు ఇట్లాంటి కానీ, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎప్పటి నుంచో సీనియర్స్. వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క ఆలోచన విధానంగానే, పరిపాలన విధానం ముఖ్యమంత్రి గారు అవసరం. అదేవిధంగా 151 సీట్లు గెలిచాం మనం. 151 గెలిచినప్పుడు అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా మంత్రి అవ్వాలనో లేకపోతే ప్రమోషన్ రావాలో కోరుకుంటారు దాంట్లో. అందుకనే చాలా వరకు కొంతమంది మాలాంటి 2.5 సంవత్సరాలు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం కల్పించారు. అది ఎందుకు కల్పిస్తున్నామని చెప్పి ముందే చెప్పారు. ఆ తర్వాత కూడా నాకు కూడా ఆయన చెప్పడం జరిగింది, శ్రీనివాస్ ఈ సమీకరణల వల్ల కొంత నీకు అవకాశం కలగట్లేదని చెప్పారు. తప్పేమో సార్, మీరు చెప్పిన ప్రకారం 2.5 years మాకు అవకాశం కల్పించారు. తప్పకుండా మీరు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని చెప్పి అనుకున్నాను. సంతోషంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నియోజకవర్గంలో చాలా చక్కగా కష్టపడ్డాను. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు కృషి చేశారు. అందుకని ఆయన దాంట్లో తప్పేను. ఆయన అన్ని ముందే చేస్తారు తప్ప ఏదో ఇంకో రకంగా చెప్పి ఇంకో రకంగా చేసే పరిస్థితి ముఖ్యమంత్రి గారు చేయరు. అంటే జగన్ గారి వ్యవహార శైలికి సంబంధించి మేము పత్రికలు, టీవీలు చూస్తుంటే తెలిసేది ఏంటంటే, అసలు మనిషి ఎదురుగుండా కూర్చొనేవాడు, ఎదురుగుండా ఎవరు రారు, వస్తే ఒక ముక్క నువ్వు వెళ్ళిపో, లేకపోతే నీకు ఇవ్వట్లేదు పో, ఇట్లా చెప్తారు ఆయన. అంటే యాటిట్యూడ్ ప్రవర్తిస్తారు తప్పించి ఎవరిని అసలు కూర్చోబెట్టి మాట్లాడడం కానీ, గౌరవించడం కానీ అలవాట్లేదు. ఒక ఒంటెత్తు